మన తల్లి తెలంగాణ తల్లికి గట్టిగా చెప్పడంతోని మరి అందరూ కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి అదేవిధంగా మనందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, ఎన్ని రకాలుగా కొట్లాడి, ఎన్ని రకాలుగా బాధలు పడి, ఎన్ని రకాలుగా రక్త తర్పణ, ఎన్ని రకాలుగా ప్రాణ త్యాగాలు చేసి మన అందరూ, మన తమ్ముళ్ళు, మన పెద్దలు ఎంతో మంది ఎవరు వీళ్ళు మరి అన్ని పక్కలు వస్తారు సార్. అన్ని 4 రోజులు సెంటర్ అయిపోయినాయి సార్. 2 రోడ్లు ఆడే కోసి పిత్రి, ఆ కోసి పిత్తు, ఇటు గోదావరి కానీ, అటు ప్రిన్సిపల్ పెట్టి ఈ గేట్ అది బ్యాక్ సైడ్ 4 రోడ్లు ఇబ్బంది అవుతుంది. అంతకుముందు బోర్డులు పెట్టించేది మన పొత్తనకాయ గేట్లు వేస్తారు. రైల్వే గేట్స్ సెంట్రల్ ఇక్కడ ప్రిన్సిపల్ పేట, అల్లూరి ఏటీఎం కానీ 4 రోడ్లు టచ్ అయిపోయినాయి కదా. ఆ టచ్ అయినా ఇక్కడ బాగా స్పీడ్ వస్తాను. అంతకుముందు బోర్డులు పెట్టింది, స్పీడ్ బ్రేకర్లు పెట్టాను. స్పీడ్ బ్రేకర్లు అంతకు బోర్డులు ఉండే, ఆ బోర్డు తీసేసాను సార్. బాగా ఇబ్బంది అవుతుంది. జరగతో వారానికి 2-3 సార్లు ఇబ్బంది అవుతుంది సార్. 4 రోడ్ల సార్ డివైడ్ అవుతుంది సార్. డివైడ్ అయ్యే దగ్గర మనకు స్టోర్ చేయడానికి అంతకుముందు సార్ బోర్డులు పెట్టించారు. ఆ బోర్డులు మళ్ళీ తీసేసిండ్రు. ఇక స్పీడ్ బ్రేకర్లు అంటే అంతకుముందు మన అప్పుడు దేవరెడ్డి సార్ ఉన్నప్పుడు కూడా మేము ఆయన దృష్టి తీసుకొచ్చాను. ఇట్లా ఇట్లా పెట్టారు. స్పీడ్ బ్రేకర్లు పెట్టరా ఒకసారి అర్థం చెప్పినా సార్. ఎందుకంటే అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. పిల్లలు బాగా స్పీడ్ వస్తాను సార్. అటు ఈ పోతనకాయల గేటు, అటు 6 రోడ్డు, తర్వాత అల్లూరు రోడ్డు, అటు 5 రోజులు అటు టచ్ అవుతాను. ఒకసారి సంతానం ఒకసారి చూడండి సార్. అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది, రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ కావచ్చు, కానీ అదేవిధంగా ఈ యొక్క జరిగే నష్టాల గురించి వాళ్ళు క్లుప్తంగా వాళ్ళ కళాబృందం పాటలు ద్వారాగా ప్రజలను ఉత్తేజపరచడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ శ్రీపి గారు, డీసీపీ మేడం పెద్దపల్లి గారు, అదే ఏసీపీ గారు ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదందరికీ మనం ఒక చిన్న మనవి, ఈ కాలనీలో కానీ మన సమాజంలో కొన్ని చెడు అలవాట్లకు అలవాటైన వ్యక్తులు ఉండవచ్చు. అదేవిధంగా సమాజంలో కొంతమంది చెడు అలవాట్లైన వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్కు అలవాటు పడటం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటిది లేకుండా చూడటం. రెండోది మద్యానికి అలవాటు పోయి ఇంట్లో అందరినీ కొట్టడం, తిట్టడం, ఇటువంటి అలవాట్లు. అదేవిధంగా ఆర్థిక నేరాలు అంటే సైబర్ క్రైమ్. ఇప్పుడు ఈరోజు ఎక్కడ చూసినా కానీ సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. సో అటువంటివి ఏమన్నా మన దగ్గర లేకుండా చూసుకోవటం. ఎవరైనా కొత్త వ్యక్తులు మన కాలనీ వైపు వచ్చినా కానీ అటువంటి వ్యక్తులకు మాకు 100 డైల్కి కానీ లేదా పోలీస్ స్టేషన్ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్గా వచ్చి అటువంటివి లేకుండా చేస్తాం. కొత్త వ్యక్తులు ఎవరైనా మన కాలనీ వైపు కానీ లేకపోతే ఇక్కడ ఏమన్నా మీకు తెలిసినా కానీ ఏమన్నా వచ్చినా కానీ ఇమ్మీడియట్గా చెప్పాలి. అదేవిధంగా ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానీ అటువంటి ఏమన్నా మన ఏరియాలో మీరు చూసినా కానీ అటువంటి ఇమ్మీడియట్లీ చెప్పాలి. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి మహిళలపైన నేరాలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అటుంటాయి కానీ ఇప్పుడు ఈ చిన్నపిల్లలు పోక్సో వాళ్ళపైన జరిగే లైంగిక దాడులు ఇటువంటి లేకుండా సమాజాన్ని శాంతి భద్రతలలో ముందుంచాలని మన యొక్క అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇటువంటి మన ఏరియాలో ఆర్థికంగా అంటే దొంగతనాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాలనీ రోడ్డు ఏమిటి ఉన్నది,
ఎంతోమంది ఇక్కడికి వచ్చిపోతుంటారు రోజు. ఎవరు కొత్త వాళ్ళు, ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది తెలియదు. అటువంటి వాళ్ళను మీరు ఇక్కడ గుర్తిస్తే తొందరగా ఇచ్చేయాలి. ఇంకోటి, ఎవరైనా ఊర్లోకి వెళ్ళినట్టయితే తాళాలు వేసుకొని ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో మాకు చెప్పండి. ఎందుకంటే మన సెంటనరీ కాలనీలో ఒక దొంగతనం అయింది. ఒక సింగరేణి ఎంప్లాయీ ఇంట్లో దొంగతనం జరిగింది. సో మీరు పనుల మీద ఏం చేస్తారంటే మాకు ఏం కాదు అనుకొని ఇంట్లో విలువైన వస్తువులు పెట్టిపోతారు. ఆ విలువైన వస్తువులను మీరు పోయేటప్పుడైనా తీసుకొని పోండి. లేకపోతే ఎక్కడన్నా మీరు చుట్టాల దగ్గర ఎక్కడన్నా పెట్టండి, లేదా బ్యాంకులో పెట్టండి. మీరు పోయేటప్పుడు మాత్రం మాకు పోలీస్ స్టేషన్లో కబురు పెట్టండి. సార్ మేము ఇక ఇన్ని రోజులు పోతున్నాం, 4 రోజులు రాము అని చెప్తే ఆ ఏరియాలో మేము చుట్టుపక్కల వాళ్ళని అలర్ట్ చేస్తాం. లేదా పోలీస్ పెట్రోలింగ్ అయ్యి తిరిగే అవకాశాలు ఉంటాయి. మీ అంతటా మీరే తాళాలు వేసుకొని పోతే ఇంట్లో విలువైన వస్తువులు ఎవరో అందరూ వండుకున్నప్పుడు వచ్చి తాళం పగల కొట్టి దొంగతనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఆర్థిక నష్టాలు జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండండి. కొత్త వారు ఎవరైనా కాలనీకి వస్తే ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల ఇంకా ఏదో నేరం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ గ్రూపులు కానీ, గంజాయి కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా డ్రగ్స్ కానీ అలవాటు పడే వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు పోలీసులో సమాచారం ఇవ్వండి. మీ పేరు మేము గోప్యంగా ఉంచుతాం. ఎలాంటి సమాచారం వాళ్ళకి ఇవ్వకుండా ఉంటాం. మేము అటువంటి నేరాలు ఎవరైనా జరిగినా కానీ ఇమీడియట్లీగా మేము దాని మీద స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మీరందరూ సహాయ సహకారాలు అవసరం ఉంటే శాంతి భద్రతల విషయంలో మేము మీకు వెళ్ళవేళ్ళ ముందుంటామని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంకి వచ్చినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. అన్నట్టుగా టాపర్స్ పెట్టేసి రోడ్డు వైడింగ్ సర్కిల్ అనేది కరెక్ట్ పాయింట్ లేదు. ఇంతకుముందు వేరే వెళ్ళడానికి మార్కింగ్ చేయలేదు. అదంతా సింగర్ రౌండ్ అనేది కొంచెం దగ్గరకు వచ్చింది. సరే నేను రౌండ్ సింగరేణి వాళ్ళు సింగరేణి వాళ్ళు టాపర్లు అయితే చూద్దాం. ఇంకా అది రోడ్ ఇంజనీరింగ్ భాగం కాబట్టి అది ఏమన్నా చూద్దాం. ఎందుకంటే మీరు కూడా కంప్లైంట్ చేయండి జిఎం గారు. మార్కింగ్ కూడా వేసి మరి తరపున కూడా చేయండి. మేము చేసేంత టాపర్స్ పెట్టేసి స్పీడ్ పోకుండా డొనేషన్ చేసి మనం ముందర వచ్చే హనుమాన్ టెంపుల్ దగ్గర సీసీ కెమెరా ఒకటి ఏర్పాటు ఇచ్చినాము. ఈ సర్కిల్ మీరు పోతుంటే పోతున్న విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం దగ్గర ఎలాగో వినాయకు సంబంధించి మండపం